ఇప్పుడు నాకు యాక్చువల్గా అంత నాలెడ్జ్ లేదు, బయట ఎంత ఛార్జ్ చేస్తారని కూడా నాకు తెలియదు. ఈ మధ్య ఒక 6 months నుంచి ఏమో కొంచెం బయట మాట్లాడడం, జనాలతో కలవడం తెలిసినది. ఓకే, ఇలా ఉంటుంది మార్కెట్, ఇంత ఉంటుంది, ఇంత పే చేసుకోవాలి, ఎక్కువ చేయకూడదు, మనం ఏం చేయకూడదు అని తెలుసుకొని ఈ మధ్య ఓకే ఒక 10,000 అట్లా. హైయెస్ట్ 10,000. చాలా మందికి ఫ్రీగా చేస్తానండి, బార్టర్ సిస్టమ్ చాలా మందికి చేసా ఫ్రీగా. అదే చేస్తారు అంటే ఇక పెడతారు మెసేజ్. యాక్చువల్లీ అదే చెప్తున్నాను కదా, నేను 100 ప్రమోషన్స్ చేసి ఒక 200 చేసి ఉంటాయి ఇప్పుడు దాకా, 100 ఫ్రీగానే చేశానండి. అంటే చిన్న కంపెనీలు ఉంటాయి, వాళ్ళు పెద్దవాళ్ళతో చేయించుకోవాలి, పెద్ద వ్యూస్ రావాలనుకుంటారు, బట్ అంత ఎఫోర్డ్ చేయలేరు, ప్రోడక్ట్సే ఉంటాయి వాళ్ళ దగ్గర. అసలు నేను వాళ్ళ దగ్గర 1 రూపీ కూడా ఇవ్వండి అని కూడా అడగను, పంపించండి మీరు నేను చేస్తాను అని చేశాను, చాలా చేశాను అట్లా. ఓకే రైట్. మీ ఇంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం మీకు? మమ్మీ, డాడీ ఎక్కువ. నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరండి. ఒక్కదాన్ని. సో ఇది మంచిగా చాలా గారభంగా పెరిగావు. అదే అమ్మ ఇష్టమా నాన్న ఇష్టం అంటే ఏం చెప్తా? అదే డాడీ, ఎవరన్నా డాడీస్ ప్రిన్సెస్. ఓకే, ఎందుకు నాన్న అంటే ఎందుకు ఇష్టం అంటూ? ఇప్పుడు మమ్మీ వీడియోలు చేస్తే తిట్టుద్ది, కొన్ని చేస్తే మా డాడీ తిట్టాడు. మా డాడీ యాక్చువల్ గా ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇంత పెరిగాను కదా, 1 single day కూడా మా డాడీ ఏ అని కూడా నా మీద అరవాల, ఏ అని కూడా ఒక డిస్రెస్పెక్ట్ గానీ గట్టిగా అరవడం కానీ తిట్టడం కానీ ఈ రోజు దాకా మమ్మీ చీపిరి గడ్డ పెట్టి కూడా కొట్టింది, అసలు అది నో ప్రాబ్లం. కొట్టింది మమ్మీ అసలు రోడ్డు పరిగెత్తి కొట్టింది చిన్నప్పుడంతా, అది అసలు నో ప్రాబ్లం. అంటే 2 కలిపి మమ్మీ ఇచ్చేసింది కోటింగ్. అది ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉండాలి ఖచ్చితంగా ఫ్యామిలీలో, మమ్మీ డాడీ స్ట్రిక్ట్. మా డాడీ ఈ రోజు దాకా నన్ను ఒక నాన్న సినిమాలో డాడీ, మా డాడీ ఎంత ఫ్యామిలీలో అంత ఏదో ఒకటి అని మమ్మీకి ఏదో ఒకటి వెనక చెప్పి తిట్టించి నన్ను అట్లా చేసి ఇంట్లో ఏడ్చి గొడవలు అయ్యి నేను ఎప్పుడు ఒకసారి ఇన్స్టా మొత్తం తీసేసి అలా చాలా జరిగినాయి. అప్పుడు మా డాడీ పిలిచి, నేను కదమ్మా అనాలి నేనేమన్నా అన్నానా, నేను అన్న రోజు బేబీ ఇది తప్పమ్మా, ఇది నువ్వు చేయకు అని నేను చెప్పిన రోజు నువ్వు చేయమాక, అప్పుడు దాకా నువ్వు అసలు ఫీల్ అవ్వకు. వాళ్ళు ఎవరు నిన్ను అనడానికి, వాళ్ళు అలాగే మాట్లాడతారు అంతే, నువ్వు పట్టించుకోకు, నేను అంటేనే నువ్వు ఫీల్ అవ్వాలి, డాడీ అన్నంత వరకు నీకు ఏ సంబంధం లేదు, నువ్వు నీకు నచ్చింది అని చెప్పి. ఓకే, మీ మదర్? మమ్మీ యాక్చువల్గా మమ్మీ ఎలా అంటే సపోర్టివ్, అలాగే లిమిట్, లైన్ క్రాస్ అవ్వకూడదు. వీడియోస్ ఎప్పుడైనా వైరల్ అయ్యి కామెంట్స్ వచ్చి, మమ్మీ కామెంట్స్ మీరందరూ చదువుతారు లేదు, మా మమ్మీ చదివింది కామెంట్లన్నీ కూడా. పొద్దున్న లేచినప్పుడు మమ్మీకి నా రీల్ పెట్టుకొని కామెంట్లు చదవడం పని. ఆ కామెంట్లు అన్నిటికీ మీరందరూ ఇప్పుడు ఎవరెవరు తిడుతున్నారంట, కామెంట్స్ అన్నిటికీ మమ్మీ తిట్టిద్దండి పొద్దు నుంచి నైట్ దాకా. వాడు ఇలా పెట్టాడు, వీడు అలా పెట్టాడు, అసలు ఇలా అంటున్నాడు, అసలు ఏంటిది, మమ్మీ తిడతానే ఉంటది. అట్ ద సేమ్ టైం మమ్మీ ఫుల్ సపోర్ట్ చేసిద్ది నాకు. వాళ్ళెవరో అన్నారని నన్ను మమ్మీ నాకు ఇష్టం ఆపేసుకో అని చెప్పదు, బట్ ఖచ్చితంగా ఒక లైన్ లిమిట్ ఉండాలి కాబట్టి తిట్టిద్ది. కానీ మమ్మీ అన్నిటికీ ఫస్ట్ లైక్ కొట్టిద్ది, రోజు నా వీడియో 100 times చూసిద్ది. ఎప్పుడు మీ నాన్న కొట్టిన రోజులు ఉన్నాయా? అదే చెప్తున్నా కదా, ఒక్క రోజు కూడా, 1 single day కూడా ఎంత మిస్టేక్ చేయని, నేను ఏమన్నా చేయని ఈ రోజు దాకా మా డాడీ అరవాల. ఇంక లిటరల్గా ఎప్పుడైనా ఇంకా గొడవ అయ్యి నేనే తిట్టేస్తాను, మా డాడీని అరుస్తాను, నేనే గోల్ చేస్తాను. కానీ మా డాడీ ఈ రోజు ఒక్కసారి చెప్పాడు మా డాడీ, నేను అలా నిన్ను తిట్టాలి అన్న ఒక రోజు వస్తే నేనే చనిపోతాను కానీ నిన్ను మాత్రం తిట్టనమ్మా, అలా తిట్టనంటే తిట్టను అని. ఓకే, అంత గట్టి మాట ఇచ్చేసిన అనమాట. అస్సలు మా డాడీ ఈ రోజు దాకా నన్ను తిట్టిందే లేదు. ఎప్పుడైనా నాన్న వదిలిపెట్టి దూరం పోయిన రోజులు ఉన్నాయా? లైక్ ఎటైనా వెళ్ళినప్పుడు మిస్ అవుతున్న ఆ రోజులు? ఎప్పుడైనా కజిన్స్ వెళ్తాం కదా, 1 day ఉంటాను, 1.5 day ఉంటాను. ఆ సెకండ్ డే నైట్ కి ఒక లోన్లీనెస్ అలా ఫీల్ అవుతా. వాళ్ళు ఒక వీడియో కాల్ చేసి మాట్లాడితే కానీ నేను మళ్ళీ బయటికి రాను. ఓకే, సో ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? 2 days అవుతుంది. 2 days అవుతుంది. ఎన్నిసార్లు చేసి మీ నాన్న కావాలి? రోజు చేసి, ఇప్పుడు వచ్చే ముందు చేశాను. ఏమన్నా లాస్ట్ కి? ఈ ఇంటర్వ్యూల గురించే, ఇలా ఇవ్వాలా వద్దా అని కూడా. యాక్చువల్గా మీకు యూటీవీకి ఇచ్చినప్పుడు కూడా మా డాడీ టీవీలో పెట్టి చూపించాడు నాకు. అమ్మా వీళ్ళు అడుగుతారమ్మా నిన్ను ఈ క్వశ్చన్లు, నువ్వు జాగ్రత్తగా ఆన్సర్ చెప్పు, నువ్వేం భయపడమాక చెప్పావు మీ నాన్నకి? చెప్పా. మా డాడీ నువ్వు వెళ్ళమ్మా, ఇది కొన్ని ఇంటర్వ్యూస్ చూసాడు మా డాడీ, మరి అసలు అంటే మరి వైల్డ్ గా ఉన్నాయి అనమాట. నిన్ను అలా అడగడానికి ఏం లేదమ్మా, అలా అడిగినా కూడా నువ్వేం భయపడమాక, నువ్వు ఆన్సర్. అంటే ఇట్లా చాలా మంది అనుకుంటున్నారు, సో వ్యూయర్స్ అందరికి చెప్తున్నా, అలాగే అంకుల్ చెప్తున్నా, నేను ఎందుకు వాళ్ళ క్వశ్చన్స్ అడిగానంటే డిపెండ్స్ ఆన్ దేర్ క్యారెక్టర్ అనమాట. సో వాళ్ళు చేసే వీడియోస్, సో నేను అడిగే క్వశ్చన్స్ నేను ఓన్గా ప్రిపేర్ అయ్యి ఎప్పుడు అడగను నేను. సో వాళ్ళ దాంట్లో నుంచే వాళ్ళ ఫాలోవర్స్ కానీ, వాళ్ళ కామెంట్స్ కానీ, వాళ్ళు ఉన్న బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ బట్టే క్వశ్చన్స్ నేను వేస్తూ ఉంటా. సొంతంగా ఒక అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేసుడు కూడా నాకు అసలుకే నచ్చదు. సో ఎందుకంటే నేను ఎక్కువ, నా ఇంట్లో కూడా ఎవరు లేరనమాట. లైక్ మదర్, నేను, మా అన్న, మేము ఇద్దరం అబ్బాయిలం. సో మాకు ఆడపిల్ల
లేదు మా ఇంట్లో. సో ప్రతి ఒక్కరిని మేము రెస్పెక్ట్ చేస్తాము. సో చాలామంది అనుకుంటున్నారు నేను ఎందుకు అలా ఇంటర్వ్యూ చేస్తున్నానంటే, లైక్ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా ఇది, ఎందుకు అలా ఇంటర్వ్యూ చేస్తున్నా అంటే డిపెండ్స్ ఆన్ దేర్ క్యారెక్టర్ అనమాట, అలాగే వాళ్ళు చేసే వీడియోస్. సో దయచేసి చెప్తున్నా, నన్ను ఎవరు నెగిటివ్ అనుకోకండి. యాజ్ ఏ ఇంటర్వ్యూయర్గా, యాజ్ ఏ యాంకర్గా వాళ్ళ ఫాలోవర్స్ అడుగుమంటేనే నేనైతే అడుగుతున్నా. వ్యక్తిగతంగా నన్ను అయితే వాళ్ళని కించపరచాలని నాకు ఏ రోజు అనిపించదు. సో సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. లైక్ చాలా మంది కూడా బయట నన్ను క్వశ్చన్స్ ఇలానే అడిగారు, అదే ఆడపిల్లని ఆడుకుంటున్నావు ఏంద్రా, అంత గలీజ్గా చేస్తున్నావు, మీరు అడుగుతున్నారు, వాళ్ళు ఎలా ఆన్సర్ చెప్తున్నారు. రైట్, సమాధానం కూడా ఇక్కడే దొరికింది. అసలు ఇప్పుడు వాస్తవంగా మాట్లాడండి, నేను ఇంటర్వ్యూ చేసిన దాన్ని, ఓకే ఫైన్. సో ఆపోజిట్ వ్యక్తులు కూడా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, నేను నెగిటివ్ క్వశ్చన్స్ అడిగితే నువ్వు నీ ఆన్సర్ ఏమొస్తుంది? అదే ఇది కాదు అని నేను అఫెండ్ చేసుకుంటున్నా అక్కడికక్కడ, ఎందుకంటే నేను అది కాదని వాళ్ళు అలా ఆన్సర్ చెప్తున్నారు అని నేను ఆలోచించాను. తప్పు నాది ఏమైనా ఉందా అందులో? యాజ్ అ ఇంటర్వ్యూ అయినా అడగాల్సింది అలా, నాకు ఇట్స్ నా రూల్, నా డ్యూటీ కాబట్టి నేను అడుగుతున్నా. సో అందరికీ ఇంటర్వ్యూ నాకు అవకాశం వచ్చింది. సో నేను ఎప్పటి నుంచో చెప్పుదాం అనుకున్నా, కానీ నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. మీ నాన్న అడిగారు కాబట్టి, సో మీ నాన్న త్రూ నేను అందరికీ చెప్తున్నా. సో నేను చాలా మంచిగా, నా సెల్ఫ్ టప్ కొట్టుకుంటే మంచిగా ఉండదు. సో నేను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పా. ఓకే రైట్, మీ లైఫ్లో మీ ఫేవరెట్ పర్సన్, లైక్ ఇలాంటి వాళ్ళు ఉంటే నా లైఫ్ ఇక సెట్రా అని అనిపించే పర్సన్ ఎవరైనా మీ లైఫ్లో ఉన్నారా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? సో ఇన్ కేస్ ప్రాబ్లం లేదు, ఒకవేళ మీకు నేమ్ తీయకుండా పర్లేదు, సో వాళ్ళు మీతో ఉంటే ఎలా ఉంటుంది నా పర్సన్? కన్ఫర్మ్ గా ప్రతి ఒక్క లైఫ్ లో ఒక్కరితో అంటే ఇప్పుడు మన మమ్మీ డాడీతో 100% జెన్యున్ గా ఉండం, అన్ని అదో పనులు చేస్తాం, వాళ్ళకి చెప్పలేం. ఫ్రెండ్స్ తో బాయ్ ఫ్రెండ్ల గురించి చెప్పం, బాయ్ ఫ్రెండ్లతో ఒకరి గురించి చెప్పం. ఎవరో ఒక్కరి దగ్గర కూడా మనం 100% జెన్యున్ గా ఉండం. కరెక్ట్, ఇది ఎవరి దగ్గర ఉండం. నా ఫీలింగ్ ఏంటంటే మమ్మీ డాడీ దగ్గర నేను ఉన్నాను, చాలా అబద్ధాలు ఆడుతాం. ఎవరో ఒక్క పర్సన్ దగ్గర మనం ఫుల్ డే ఏ అబద్ధం చెప్పకుండా 100% నిజాయితీగా ఉండాలనుకుంటా. అలా ఖచ్చితంగా ఒక్కళ్ళైనా ఉండాలి. అలా నాకైతే ఉన్నారు ఒక పర్సన్. నేను 100 ఎంత చెత్త ఏదో పని చేసినా చెప్పగలను. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో లవ్ కి ఇంపార్టెన్స్ ఉందా, ఎక్స్ కి ఇంపార్టెన్స్ ఉందా? ఇన్ని ఎందుకు ఉంటాయి అనేది నా ఫీలింగ్. ఈ ప్రెసెంట్, ఎక్స్, ఫ్యూచర్, పాస్ట్, ఇంతమంది ఇన్ని ఎందుకు అని నా ఫీలింగ్. ఎవరితో ఉన్నా కొత్తదనం కొన్ని రోజులే ఉంటది కదా. సో ఆ కొన్ని రోజులే వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు, తర్వాత పాత అయిపోయిన తర్వాత పాతని పడేస్తున్నారు. అలాగే మమ్మీ డాడీని కూడా పడేస్తారా ఏంటి? ఒకరితోనే జెన్యున్ గా ఉండాలి కదా. పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ లైఫ్ టైము, లవ్ అంటే టకటక మార్చేసుకోవచ్చు అన్న స్టేజ్ లో ఫీలింగ్ లో ఉన్నారు అందరు. సో అది నేను అసలు ఏం, అది బాగాలేదు. ఏది బాగుంది మరి? ఏమో జెన్యున్ గా ఎవరికైనా మీరు ఒకటే ఫీలింగ్స్ కదా షేర్ చేసుకునేది. సో ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ ఉంటాయి, ఆ మిస్టేక్స్ ని కవర్ చేసుకొని మార్పించుకొని ఇలా తప్పు జరిగిందని మాట్లాడుకొని వాళ్ళతోనే ఉండాలి. కానీ తప్పు జరగంగానే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇంకొకళ్ళు వచ్చేస్తారు వీళ్ళ తర్వాత, ఇంకొక డబ్బున్నోడో, ఇంకొక బాగా, అంటే ఒకరికి దూరం అవుతున్నాం అంటే ఇంకొకరి దగ్గర అవుతున్నట్టు అర్థం అంటారు. ఇంకొక ఆప్షన్ ఉంటేనే వీళ్ళు వెంటనే వదిలేస్తారు. ఆప్షన్ పెట్టుకుంటారు రెడీగా, అదే బాయ్ బెస్టీ ఎవరో కూడా ఉంటాడు వాళ్ళని పెట్టుకుంటారు. ఇది అవ్వగానే వెళ్ళిపోతారు. సో వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ కి ఏం ప్రాబ్లం ఉండదు. పాత వాళ్ళ దగ్గర ఎమోషనల్ అటాచ్మెంట్, నెక్స్ట్ వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్. బట్ అది ఎంతవరకు? ఇక్కడ పిచ్చోడు వాళ్ళ మీద తిరుగుతుంటాడు, వాడికి ఇంకొకరు పెట్టుకుని ఉంటాడు. ఓకే, సో వాడికి కూడా పెట్టుకుని ఉంటాడు. అలా కాకుండా ఎవరో ఒక్కరితో జెన్యున్ గా ఉండాలి. ఎంత పెద్ద లవ్ గురించి. సో లవ్ కి అర్థం అయితే చెప్పేశారు. అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా అంటే ఎవరు బెస్ట్ అని చెప్తూ లవ్ ని మనసులో, అంటే లవ్ ని ఊహించుకొని లవ్ ని మీ మనసులో పెట్టుకొని ఈ జనరేషన్ లో అమ్మాయిలు బెస్టా అబ్బాయిలు బెస్టా